ప్రాణం విలువైనది. సమస్య అనేటువంటిది ప్రాణం కంటే విలువ లేదు అని అర్థం, అంటే తక్కువ విలువ. సమస్య అనేటువంటిది మనసుకు బుద్ధికి తెలుసుకోవడానికి సాధ్యమవుతూ ఉంది. కాబట్టి ప్రాణం పోతే అన్నీ పోతాయి. కాబట్టి ప్రాణమే విలువైంది అనేటువంటిది ప్రాణాన్ని గురించి నీకు వివరంగా తెలిసింది. సమస్య అనేటువంటిది నీకు తెలుసు, కానీ పరిష్కరించుకోలేవు. అందువల్ల ప్రాణం పోతుంది, దాన్ని నిలబెట్టుకోలేవు. ఇక్కడ సమస్య వచ్చింది. సమస్యను కూడాను నువ్వు తీసేసుకోలేవు. రెండో ఒకటే, ప్రాణం పోతుంది, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేవు. సమస్య వచ్చింది, మనసుతో సమస్యను నువ్వు తీసేసుకోలేవు. అందువలన సమస్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే విపరీతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనోపరిధిలో ఆలోచన వచ్చేస్తుందన్నమాట. ఎంత ఆలోచన చేసి ఎంత ఆలోచన చేసినా పరిష్కారం లభించదు. కానీ ఊరక ఉన్నప్పుడు, నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం చిక్కుతుంది. అంటే సమస్యకు పరిష్కారం జరుగుతుంది. అయితే అది నాకు తెలిసింది, నేను పరిష్కరించుకున్నాను అనేటువంటి భావన నీలో పుట్టొచ్చు. కానీ సమస్యను మనస్సు పరిష్కరించుకోలేదు. అది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆ దివ్య శక్తి అనేటువంటిది తీసేస్తుంది. ఇక్కడ జరిగేది. ఇప్పుడు ప్రాణం పోతూ ఉంది. ప్రాణం పోయేటప్పుడు ఇక్కడ దివ్యశక్తి ఎలా తీసేస్తోందో సమస్యను, ప్రాణం పోయేటప్పుడు దివ్యశక్తి నీలో పనిచేస్తే ప్రాణం కూడా పోయినట్లుగా నీకు అనిపించదు. ఇక్కడ సమస్య పరిష్కారమైనట్లు కూడా నీకు తెలియదు. అక్కడ నీకు దివ్యశక్తి పనిచేసి నీకు అనుభవంలో కలిగితే అప్పుడు ప్రాణం పోయేది కూడా నీకు తెలియదు. చూసినోళ్ళకి అనిపిస్తుంది నీకు ప్రాణం పోయిందని, నీకు మాత్రం తెలియదు. అందువల్ల ఇక్కడ సమస్య అనేటువంటిది, ప్రాణం అనేటువంటిది, మనము రెండిటికి తేడాను ఆలోచిస్తున్నాం. ఆ భేదాన్ని ఆలోచించి ఏదో ఒక నిర్ణయం చేస్తున్నాం. కాబట్టి సమస్య వలన ప్రాణాన్ని తీసుకోవద్దు అనేటువంటిది ఏంటంటే, సమస్య విపరీతంగా ఉన్నప్పుడు సమస్య ప్రాణాన్ని తీస్తుంది. సమస్య ప్రాణాన్ని తీస్తుంది. ఎందుకు తీస్తుందంటే సమస్య ఎక్కువైపోయినప్పుడు భరించలేక అప్పుడు ఆత్మహత్యకు దారి తీస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో సంఘటనలు పేపర్లో చూస్తున్నాం, న్యూస్ పేపర్లలో.
కన్నతల్లి బ్రతకలేక, ఆహారం లేక, ఆదరణ లేక 2 పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటిది విన్నాం. అక్కడ ప్రేమ ఉంది, కన్నటువంటి మమకారము ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా కూడాను నా పిల్లలను నేను సహకాలం పోషించాలనేటువంటి అభిప్రాయము ఉంది. కానీ ప్రాణం ఎందుకు తీసుకుంది అంటే అక్కడ సమస్య అనేటువంటిది తీవ్రమైనప్పుడు ప్రాణం తీసుకునేంతవరకు పోతుంది. కాబట్టి ప్రాణం అనేటువంటిది విలువైందే. సమస్య తీవ్రమైనప్పుడు ప్రాణానికి విలువ లేదు, సమస్యకు విలువ పెరుగుతుంది. ఉదాహరణకి వయస్సు పెరిగిపోయింది, ఎవరు పలకరించే దిక్కు లేదు, ఆదరణ లేదు. చివరికి ఏం చేస్తున్నాడు, ఆ సమస్యల్ని కష్టాలని భరించలేక రైలును చూస్తేనే మనం పరిగెత్తాం దూరంగా. అటువంటి రైలు కింద తల పెట్టి ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. అంటే అక్కడ సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రమైనటువంటి సమస్యను పరిష్కరించుకోలేక ప్రాణాన్ని తీసేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్య పెద్దదా, సమస్య వల్ల ప్రాణం తీసేసుకుంటాడా? ప్రాణం విలువైంది కాబట్టి తీసుకోవద్దు అని అనొచ్చు. అది మనిషి సమస్యను పరిష్కరించుకునేటువంటి కెపాసిటీ ఉంటే ప్రాణానికి విలువ ఉంది. సమస్యను పరిష్కరించుకునేటువంటి శక్తి నీలో ఉంటే అప్పుడు ప్రాణానికి విలువ ఉంది, ప్రాణం పోగొట్టుకోరు. అంటే సమస్య తీసేసుకోవడానికి దాన్ని మనము ప్రశాంతంగా ఉండి గమనించినట్లయితే సమస్య లేకుండా పోతుంది. రెండవ మార్గం ఏంటంటే ఈ సమస్య ఎవరికి, ఈ సమస్య ఎవరికి? ఇప్పుడు ఈ నల్ల కలర్ ఉంది, ఈ కలర్ దేనికి ఉంది? బెడ్షీట్కి ఉంది. బెడ్షీట్ ఉంది, కలరు ఉంది. మరి సమస్య ఎవరికి? ఏదో ఒకటి ఆధారంగా ఉండాలి కదా. సమస్య ఉంది అంటే దానికి కారణం, ఆధారం ఏదో ఒకటి ఉండాలి. అది ఏది అది అని అంటే శరీరమా లేదా మనస్సా? దేనికి సమస్య? శరీరానికన్నా సమస్య అయి ఉండాలి, సమస్య మనసుకైనా అయి ఉండాలి. ఎవరికి ఈ సమస్య అని ప్రశ్నించుకున్నప్పుడు శరీరానికి అని మనకు సమాధానం వస్తుంది. శరీరము నేను కానప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీర భావన ఉండదు. అప్పుడు ఈ సమస్య శరీరానికే అంటే కాదు. పోనీ మనస్సుకు సమస్య అని అంటే ఇది గాఢంగా నిద్రించినప్పుడు మనస్సు లేదు. అంటే ఈ సమస్య శరీరానికి లేదు, మనసుకు లేదు. ఈ రెండిటికి కానప్పుడు ఆ సమస్య దేనికి? ఇంకా శరీరానికి కాదు, మనసుకు కాదు. ఎందుకంటే నీవు గాఢంగా నిద్రపోయినప్పుడు కానీ ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిలో శరీర భావన లేదు, మనసు భావన లేదు. అప్పుడు సమస్య కూడా లేదు, సమస్య కూడా లేదు. అందువల్ల 2 మార్గాలు. ప్రశాంతంగా ఉండి ప్రశాంతతను దక్కించుకోగలిగితే సమస్య లేదు.
ఎవరికి సమస్య అని ప్రశ్నించుకున్నప్పుడు శరీరము నేను కాదు, మనసు నేను కాదు. మరి ఆ సమస్య ఎవరికి? ఎవరికి ఆ సమస్య? అట్లా ప్రశ్నించుకున్నప్పుడు సమస్యకు ఆధారం లేదు కాబట్టి సమస్య నిలవదు. నీకు శరీర భావన ఉంది అంటే సమస్య ఉంది, మనస్సుకు సమస్య ఉంది అంటే సమస్య ఉంటుంది. ఈ రెండిటికే సమస్య ఉండేది. ఈ రెండు నువ్వు ప్రశాంతంగా ఉన్నా, గాఢంగా నిద్రపోయినా, ప్రాణం పోయినా రెండు పోతాయి. కాబట్టి ఎవరికి ఆ సమస్య? ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇక్కడ పెట్టినాం, ఎవరిదైనా తెలియదు. కొత్తవాడు లోపలికి వచ్చినాడు, ఇది రాగిది బాగుంది, నీళ్ళు ఈ దీంట్లో వేసుకొని తాగితే ఆరోగ్యం అంట, ఇది ఎవరిది అని అడిగినాడు. ఎందుకు అడిగినాడు? ఇది మనలో ఎవరిదైంది కూడాను వానికి తెలియదు కాబట్టి ఎవరిది అని అడిగినాడు. అప్పుడు మనమేం చెప్తున్నాం? తెలిసింటే వాళ్ళ అడ్రస్ చెప్తావు, పలానోళ్ళదే అని. వాళ్ళది కాదని నీకు తెలిసినప్పుడు నాకు కూడా తెలియదు అంటావు. అట్లే సమస్య వచ్చింది, బాటిల్ ఉంది, ఇది ఎవరిదైంది తెలియదు. సమస్య వచ్చింది, దేనికి వచ్చింది తెలియదు. సమస్య దేనికి వచ్చింది తెలియకపోతే సమస్య పడిపోతుంది. సమస్య నాకేనయ్యా, ఎవరికన్నా ఎట్లెందుకుంటుంది అని అనవచ్చు నువ్వు. నాకు అన్నప్పుడు శరీరం అన్నా ఉంటుంది, మనస్సు అన్నా ఉంటుంది కాబట్టి నీకు సమస్య గడుచుకుంది. ఈ రెండు నువ్వు కాదు గాఢంగా నిద్రపోయినప్పుడు. అప్పుడు ఎవరికి సమస్య? సమస్య లేదు అక్కడ. కాబట్టి ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్య లేదు. కరెక్ట్గా నువ్వు ప్రశ్న వేసుకొని అంతర్ముఖంలో విచారణ చేస్తే శరీరానికి మనస్సుకు సంబంధం లేకపోతే దానికి ఆధారము ఏది లేదు కాబట్టి అది పడిపోతుంది. ఈ రెండు తెలిసిందే అటువంటి వాడు సమస్యను ఎదుర్కొంటాడు, ప్రాణానికి భయపడాడు. సమస్యను సులభంగా తీసేసుకుంటాడు, ప్రాణం పోతుందన్నా కూడాను వాడు భయపడాడు. ఎందుకంటే ఎవరికి ప్రాణం పోతాండేది? ఈ ప్రాణం ఎవరిది? ఎవరికి సంబంధం ఆ ప్రాణం? గాఢంగా నిద్రపోయినావు, మెలకువ రాలే, అంతే. మెలకువ రాలేదు కాబట్టి ఏమైపోయింది అక్కడ? గాఢంగా నిద్రించడం నీకేమీ తెలియదు. ప్రాణం పోయింది, నీకేం తెలుసు? తెలీదు. అందువల్ల అక్కడ సమస్యను ఎదుర్కోవడానికి ప్రశాంతత కావాలి. ఇక్కడ ప్రాణం అంటే ప్రాణ సమస్య లేకుండా ఉండాలి అంటే, ప్రాణం అనేటువంటిది కూడా ఒక సమస్యే, ప్రాణం పోవడం. ఈ సమస్య లేకుండా పోవాలంటే శాశ్వతమైనటువంటి ప్రశాంతత ఉంటే ఇది పోయినది కూడా మనకి తెలియదు, శాంతే ఉంది కాబట్టి. రెండవది దాంట్లో ప్రవేశించేకి లేదు. శాశ్వతమైనటువంటి ప్రశాంతత ఉన్న వాళ్ళకి శరీరము లేదు, మనస్సు లేదు, ఇంకా ప్రాణము అని మనం విలువగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాణం కూడా వానికి ఆ స్థితిలో ఉండదు. ప్రాణము అనేటువంటి ఆలోచన కానీ, దాని నిర్వచనము కానీ, అది ఉందని కానీ, అది ఉంటే ఎట్లుంటుంది అనేది కానీ, ఈ భావాలన్నీ మనసు ఉన్నవానికి ఆలోచనలతో అర్థం చేసుకుంటున్నాడు.
అంతే. ఉదాహరణకి పిల్లవాడు చనిపోయినోడిని చూసినాడు, వాడు నిద్రపోతాడని అనుకుంటాడు. వాడు చనిపోవడం అనేటువంటిది వానికి తెలియదు. మనకు తెలుసు కాబట్టి భయపడతాడు. భయము అనేది మనస్సుకు సంబంధించింది. ప్రాణం పోతే నేను ఉండను కదా, నేను ఉండాలి అనేటువంటి భావన ఉన్నందువల్ల ప్రాణానికి విలువ వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఉండాలి, నాకేం పని ఉంది అని ఆలోచన చేస్తే నీకు కోరికలు లేవు, నీ పనులన్నీ కూడాను నువ్వు పోతే ఏ ఒక్కటి నీ వెంట రావు, నీకు తెలియకుండా పోతాయి. కాబట్టి ఆ పరిస్థితిలో ప్రాణం అనేటువంటిది ఉందని కానీ పోయిందని కానీ తెలుసుకోవడానికి అవకాశం లేదు. అందుకోసం ప్రాణం అన్నం. ఎవరిది ప్రాణం? ఎవరికి ప్రాణం? ప్రశ్న. ఎవరికి ప్రాణం? నా ప్రాణం అంటే శరీరాందో మనస్సు అవుతుంది. అక్కడ ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకుండా పోతే ప్రాణం పోయేది కూడా నీకు తెలియదు. తెలుసుకునేకి మనసు లేదు, శరీరం లేదు, ఏం సంబంధం? కాబట్టి ఆయన వేసినటువంటి ప్రశ్న మనస్సుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి ప్రాణానికి సమస్యను రెండింటినీ పెట్టుకొని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసినప్పుడు ప్రాణం మీద ప్రీతి ఎవరికి ఎక్కువగా ఉంటుందో దానికి విలువ ఇస్తాడు. సమస్యకు ఎక్కువ విలువ ఇచ్చినవాడు ప్రాణానికి విలువ ఇవ్వడు. అందువల్ల వారి వారి మనస్తత్వాన్ని బట్టి, వారి వారి మానసిక పరిస్థితిని బట్టి ఇవి నిర్ణయించాల్సిందే. కానీ దీంట్లో ఎక్కువ తక్కువ అనేటువంటిది మనసుకు సంబంధించిన విషయం. ప్రాణానికి విలువ ఇస్తే సమస్యకు విలువ తగ్గిపోతుంది, సమస్యకు విలువ పెరిగితే ప్రాణానికి విలువ తగ్గుతుంది. కాబట్టి ఈ అప్ అండ్ డౌన్ అనేటువంటిది, హెచ్చుతగ్గులు అనేటువంటివి మనస్సుకు సంబంధించిన విషయాలు. ఈ విషయాలన్నీ కూడాను, ఇటువంటి విషయాలు దీనినే ద్వంద్వాలు అన్నారు. చావు పుట్టుక రెండు అంటావు జ్ఞానికి. మంచి చెడు, లాభము నష్టము, చీకటి వెలుగు, తెలుసు తెలియదు, ఉంది లేదు, ఇవన్నీ కూడాను మనసున్నటువంటి మనిషికి సంబంధించినటువంటివి అంతే. మనసు లేని స్థితి వెళ్ళిన వానికి వీటిని గురించినటువంటి భావన లేదు, అవి లేవు. అది ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది సహజంగా, దాంట్లోకి ఏది ప్రవేశించలేదు. అది ఇట్లా అందు అట్లా అందు, బ్యాలెన్స్. అది మనసు కాదు, దైవశక్తి. అది నీ లోపల ఉంది. దాని మీద ఈ ద్వంద్వాలు పనిచేస్తుంటాయి మనసుకు. కాబట్టి మనము ఇక్కడ మనసుకు సంబంధించి భేదాలను మనము ఆలోచిస్తున్నాము, మనమై విలువ ఇస్తున్నాం. అంతేకాని వాస్తవంగా జ్ఞానములో అయితే, జ్ఞానములో కానీ ప్రశాంతతలో కానీ గాఢంగా నిద్రపోయినప్పుడు కానీ రెండు లేవు. ప్రాణానికి విలువ లేదు, సమస్యకు విలువ లేదు, రెండు లేవు. ఇకపోతే జ్ఞానం కలిగితే కూడాను రెండు లేవు. మామూలు సహజ స్థితిలో
గాఢంగా నిద్రపోయినా రెండూ లేవు. జ్ఞానంలో ఆత్మస్థితి పొందిన వానికి రెండు లేవు. కాబట్టి ఇది జ్ఞానం కలిగితే రెండూ లేవు. కాబట్టి జ్ఞానానికి ప్రయత్నం చేయాలి. దానికి గురువు అనుగ్రహమా, దైవానుగ్రహమా, లేదా నీ యొక్క సాధన అన్ని తోడైతే ఆ రకమైనటువంటి ఆ ఆలోచన అనేటువంటిది రాదు. బాగా సాధన చేసినటువంటి వానికి, ఇప్పుడు స్వామి వివేకానంద, రామతీర్థ, వీళ్లకు రామతీర్థ ఉపన్యాసం చెప్తా అన్నాడు. పక్కన నారాయణ శిష్యుడు చీటీ ఇచ్చి ఏడుస్తా అన్నాడు. చీటీ చదివినాడు, నారాయణకి ఇచ్చినాడు. ఉపన్యాసం అంతా అయిపోయింది. అతను ఏడుస్తున్నాడు, పక్కనుండే శిష్యులు ఏడుస్తూ ఉండరు. ఎందుకు ఏడుస్తూ ఉండరు అని రామతీర్థ అడిగినాడు. అంటే నీకు లేక 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 ఒక కొడుకు పుట్టినాడు, వాడు యుక్త వయస్సులో అకస్మాత్తుగా మరణించినాడు. ఆ మరణించిన టెలిగ్రాము, నిన్ను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది నీ భార్య, నువ్వు ఉపన్యాసం చెప్తాడు, ఇది పట్టించుకునే లేదు అని అంటే, అప్పుడు ఏమన్నాడంటే, ఆకు చెట్టు మీద ఉండేటువంటి ఆకు రాలిపోతుంది, మళ్ళీ ఇంకొక ఆకు తయారవుతుంది. ఆకు రాలిపోతా అంటే మనం బాధపడేది ఉంది. పుట్టిన ప్రతి మనిషి పోతుంది ప్రాణం, ఎవడైనా చావాల్సిందే, వెనక ముందంతే. కాబట్టి సహజంగా జరిగేదానికి దానికి ఎందుకు మనం బాధపడాలా అని అంటే, ఆ స్థితిలో ఉన్నవానికి ప్రాణం ఉన్నా ఒక రకంగానే ఉంటాడు, ప్రాణం పోయినా ఒక రకంగానే ఉంటాడు. అది ఆ స్థితి అంటూ ప్రతి మనిషిలో ఉంది. ఒకరు పోయేటప్పుడు అట్లే ఉంటాడు, తాను పోయేటప్పుడు కూడా అట్లే ఉంటాడు. ఏ విశేషం వాళ్ళకి కనిపించదు. బ్రతికితే నీకు గొప్ప అని, అతనికి గొప్ప అని ఏం లేదు. తాను బ్రతికినా తాను పోయినా ఏం విశేషం లేదు. అందువల్ల ఇది ఆ ప్రశ్నకు జ్ఞానం ఒక్కటే సమాధానం. అది ప్రయత్నం చేసుకోవాలి. మనసు ఉంటే మాత్రం ఏ సందర్భాన్ని బట్టి దానికి విలువ పెరిగిపోతుంది. ఇవి ఏవి హెచ్చు తగ్గులు కాదు, మన విలువను బట్టి పెరుగుతుంది. ఇప్పుడు సమస్య, నేను మంచి టీ కప్పులు తీసుకురావాలనుకున్నా, ఒక కోరిక పుట్టింది. టీ కప్పుల మీదనే నా మనసు పోతూ ఉంది. టీ కప్పులు కావాలి నాకు అని అన్నప్పుడు నేను వెతుకుతున్న చిక్కలే, అవి కావాలంటా ఉన్నా. అంటే నేను విలువలేని పనికి మారినటువంటి టీ కప్పుల కోసమే నాకు సమస్యను సృష్టించుకొని దానికోసమే నేను వెతుకుతున్నానంటే, ఇతరుల దృష్టిలో అది పనికిమాలిన పని, నా దృష్టిలో అది కరెక్టు, నాకు కావాల్సిందే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నా మనస్సుకు సంబంధించింది నాకు కరెక్టు, నీ మనస్సుకు సంబంధించింది నీకు కరెక్టు. నీ మనస్సులో ఆ టీ కప్పులకు విలువ లేదు, నా మనస్సులో విలువ ఉంది. ఇక్కడ మనిషి యొక్క ఆ భావన, ఆలోచన తీవ్రత, ఆలోచించడం అనేటువంటిది అది సమస్య అవుతుంది. కానీ ఇక్కడ సమస్య లేదు, టీ కప్పులలో సమస్య లేదు. మనిషి మనస్సులో వారి యొక్క స్వభావాన్ని బట్టి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చినారు, ఏదన్నా ఒక చిన్న వెంట్రుకలో లేకపోతే ఏదన్నా పనికి మాలిన పేపర్ అదే పడిందనుకో,
కొంచెం చూస్తానే మనసు అంటే ఒక రకంగా అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చాలా పరిశుభ్రంగా పెట్టుకున్నావు. ఇక్కడ ఏదైనా కొంచెం అపరిశుభ్రం ఉందంటే అది నీకేం చేస్తుంది, మనసులో అసంతృప్తిని లేపుతుంది. అది నీకు తెలియకుండానే అది నీ లోపల పుడుతుంది. అది పుట్టినప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఒకవేళ మంచి ఆలోచన మంచి భావమే ఉంటే ఆ పేపర్ ముక్క తీసేసి బయట వేస్తావు, పక్కన పెడతావు. లేదు అంటే నీవు నీ మనసులో తప్పులు వెతకడము అనేటువంటి దాని మీదనే ఆధారపడి నీ మనసు అట్లా ఉందంటే అప్పుడు ఏమవుతుంది, ఇంతమందికి చెప్తానుడు, ఇంతమంది ఇంట్లో ఉండారు, ఏ ఒక్కరైనా దీని మీద శ్రద్ధ తీసుకొని మేము వస్తూ ఉండమని తెలిసి 10 మంది వస్తాంటారని తెలిసి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలనా లేదా? మరి ఇంటినే శుభ్రంగా పెట్టుకోలేనోడు ఈడేం బాగుపడతాడు? ఎన్ని ఆలోచనలు ఇంకా చెప్పు. అంటే అక్కడ నీ మనసు దేనికి విలువ ఇచ్చిందో అది పెద్దదైంది అంతే అక్కడ. లేకపోతే ప్రపంచంలో నీకు ఏది కూడాను సమస్య కాదు. నీవు దేనికి విలువ ఇస్తున్నావో అది నీకు సమస్యగా తయారవుతుంది. కావాల్సింటే చూసుకోండి. అందువల్ల అనవసరంగా మనసును సమస్యలోకి తీసుకొని పోతున్నారు. నేను జొన్న రొట్టె చేయమన్నా, ఉప్మా చేసినారు. వాళ్ళనేమల్లే నేనేమల్లే, లోపల మాత్రం అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి ఉన్నప్పుడు చెబితే యాడాపార్థం చేసుకుంటారు, ఇది కూడా పెడతారో పెట్టరు. చెప్పకపోతే ఈ రొట్టె ఎక్కడ తెచ్చుకోవాలా, ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, సరే ఎక్కడ చిక్కుతుంది, ఇది తెప్పించుకుంటాం. అంటే మనసు మనం దేన్ని పట్టుకుంటుందో అది సమస్యగా తయారవుతా ఉంది. అది చిన్నది పెద్దది అనేది కాదు. అక్కడగా చిన్నది పెద్దది అనేటువంటిది ఎదుటివారి దృష్టిలో అనిపిస్తుంది. ఇప్పుడు మిల్లు పనిచేస్తూ ఉంది, స్విచ్ ఫీజు పోయింది, మిల్ అంతా స్టాప్ అయిపోయింది, స్విచ్ విలువలేంది కానీ మొత్తం నిలిచిపోయింది. అప్పుడు షావుకారు వస్తాడు, అరే ఇది విలువలేంది ఏం వేసుకోవచ్చు అని వాడు ఆలోచన చేస్తాడా? ఇంతమంది వర్కర్స్ పెట్టుకొని పని లేకుండా కూర్చున్నారే, మీరేం గాడిదలు కాస్తా అంటారా, గడ్డి తింటా అంటారా అంటాడు వాడు. అంటే వాని దృష్టిలో పని డబ్బు ఆ వచ్చేటువంటి సరుకు తయారు కావడం అనేటువంటిది వానికి దాని మీద దృష్టి ఉంది. అయా ఫీజు పోయింది, మీరేం గాడిదలు కాస్తంటారా, ఫీజు వేయకూడదా? ఫీజు వేసేకి మాకు తెలియదయ్యా, పిలుచుకొచ్చుకోవాలి కదా. అంటే అక్కడ ఫీజుకు విలువ పెరిగిపోతుంది. ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టినా అక్కడ ఏది సమస్య వచ్చింది, ఫీజు. ఆ ఫీజుకి ఎంత విలువ వచ్చింది అంటే మన మనస్సు దీనికి ఏం తెలియదు. ఏది మనము కోరుకుంటే, ఏది కావాలంటామో, ఏది జరగకపోతే దాన్ని బట్టి తయారవుతూ ఉంటుంది. లేకపోతే మనస్సు అంత మంచిదే లేదు, మనస్సు అంత చెడ్డది లేదు. ఎందుకంటే ఇది పరమాత్మలో నుంచే వచ్చింది. మనసు మంచిదే. ఎప్పుడు శరీరంతో నీకు సంబంధం లేకపోతే అది పరమాత్మతో సంబంధం పెట్టుకుంటుంది కాబట్టి మనసు మంచిదే. శరీరంతో సంబంధం పెట్టుకున్నప్పుడు నీకు కోరికలు పెరుగుతూ పోయినట్లయితే భగవంతునికి దూరమైనావు కాబట్టి మనసు చెడ్డదే. అది చెడ్డది కాదు, మంచిది కాదు.
రెండు తెలియదు దానికి. ఎందుకంటే నువ్వు చూడు, నా మనసు బాగలేదు, చూడు లోపల బాగలేదు అంటే అది పౌడర్ కొట్టుకోలేదా, స్నానం చేయలేదా, బాగలేదు అంటావు. ఆ బాగలేదు అనేటిది ఏంది ఏంది అంటే దానికి ఏమీ తెలియదు. నువ్వు బాగలేదంటున్నావు అంటే అది నీకు కనపడుతుందే. సంతోషం కలిగింది నీకు, నా మనసు బాగుంది అంటున్నావు. బాగుందన్నప్పుడు మనసు ఎలా ఉంది అనేది తెలియదు, బాగులేనప్పుడు ఎలా ఉంది అనేది నీకు తెలియదు. చూసినోడు మాత్రం ఈరోజు బాగుండావే, నువ్వు బాగా సంతోషంగా ఉన్నావు అంటాడు చూసినోడు. అంటే వానికి శరీరాన్ని ఆధారం చేసుకొని ఈ శరీరంలో ఉండేటువంటి మార్పులను బట్టి వాడు తెలుసుకుంటున్నాడు. అదే నువ్వు బాధలో ఉంటే, ఏమై ఎంత బాధగా ఉండవు, నిన్న బాగున్నావే, ఏమైంది నీకు, ఏమన్నా జబ్బా లేవంటే ఇంట్లో ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. అంటే నీ ముఖ కవలికలను బట్టి ఆ మంచి చెడ్డ అనేటువంటిది, బాగులేదు అనేటువంటిది తెలుస్తూ ఉంది. మనస్సును నువ్వు ఎట్లా తెలుసుకుంటావు అని అడుగుతున్నా. శరీరాన్ని బట్టి మనం నిర్ణయం చేస్తాం. మనసు బాగలేదు బాగుంది అని ఎట్లా తెలుసుకుంటారు? నీకు తెలియదు, వేరే వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నీలో ఒక కోరిక పుట్టింది, ఇంకా దానింట పోతా ఉండవు. ఇప్పుడు మనసుది తప్ప, నీ కోరిక తప్ప. నీకు కోరిక ఉన్నందువల్ల మనసు ఏమైపోయింది, నీ శరీరము మనస్సు ఎక్కడికో పోతుంది. కాబట్టి ఇక్కడ మనస్సు తప్పు, శరీరంది తప్పు కాదు. కాబట్టి ఇంత లోతుగా విచారణ చేయడం అనేటువంటిది, అది మనము విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఆ సంఘటన జరగనప్పుడు మనము సాధన చేసి తెలుసుకున్నప్పుడు నీలో కోరిక పుట్టినా కూడా అక్కడ నీలో ప్రజ్ఞ పుడుతుంది. ఆ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే నిన్ను ఆపుతుంది అంటే వెనక్కి తీసుకొస్తుంది. ఇది దైవశక్తి నిన్ను వెనక్కి తీసుకొస్తుంది. లేకపోతే నీ శరీర భావన, అహంకారం అనేటువంటిది నిన్ను ముందుకు తీసుకొని పోతుంది. ఏదో ఒక ఫలితాన్ని నువ్వు పొందుతావు. అందువల్ల ఇక్కడ మనము ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఏదైనా ఒక కోరిక పుట్టిందనుకో, అది తీవ్రంగా నిన్ను తీసుకొని పోలేదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ కోరిక పుడుతుంది, దాని ప్రభావం ఉండదు, అణిగిపోతుంది. నీ మనసు బాగాలేదనుకో, వెంటనే ఏం చేస్తావు, నేను టీ తాగకపోతే అంతేనయ్యా అనిపిస్తుంది. లేదు, ఏదో తలనొప్పి ఏదైనా ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ తెచ్చుకుంటే కూడాను బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ట్యాబ్లెట్, టీ అనేది గుర్తుకొస్తుంది. ఎందుకు వస్తుందంటే మనసు నిర్మలంగా ప్రశాంతంగా లేనందువల్ల వస్తుంది. అప్పుడు దాని వెంట పడతావు నువ్వు. అదే నువ్వు ప్రశాంతంగా ఉంటే, ఇకపోతే ఎవరికి తలనొప్పి, ఎవరికి బోర్ కొడతా ఉంది, ఎవరికి అసంతృప్తి, ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అని అనిపిస్తుంది. నాకు అంటే శరీరానికి ఇది సంబంధం లేదు. అంటే శరీరం నువ్వు కాదు కాబట్టి.
మనసు కూడా నువ్వు కాదు, శరీరం కాదు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు. కాబట్టి